అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను తిరుపతి. సోమవారం ఒక ఎమ్మెల్యే, బుధవారం ఇంకొక ఎమ్మెల్యే. దాదాపు 2-3 రోజులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయబోతున్నారు? ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం ఏంది? దాదాపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ స్పీకర్ సార్ విచారణ చేసిండు. ఈ ఎమ్మెల్యేలలో కొంతమంది సేఫ్ జోన్లో కనబడుతున్నారు, కొంతమంది డేంజర్ జోన్లో ఉన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆల్రెడీ ఒక మీడియా ఛానల్తో మాట్లాడినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్తున్న మాట ఏంటంటే, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నా, నేను కాంగ్రెస్ పార్టీలో ఏం లేను. గద్వాలో కేటీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు నాకు జ్వరం వచ్చింది, అందుకే నేను కేటీఆర్ మీటింగ్ పోలేదని చెప్పి గద్వాల్ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట. ఇక్కడ గద్వాల్ ఎమ్మెల్యే ఎట్లా దొరికిపోయింది తెలుసా? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంతసేపు అధికార పార్టీని విమర్శిస్తారు, అధికార పార్టీని తిడతారు. అదే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతసేపు ప్రతిపక్షములను విమర్శిస్తారు, తిడతారు. కానీ ఈ గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ అద్భుతంగా పరిపాలన చేసింది, ఇప్పుడున్న అధికార పార్టీ కూడా అద్భుతంగా పరిపాలన చేస్తుందట. అంటే అన్ని మంచిగానే ఉన్నాయి. అటు ఇటు పిల్లి గోడ మొదల బయలు అన్నట్టు ఇక మొత్తం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందరు మంచోళ్ళు అనేటటువంటి తరీకాలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక్కడ దొరికిపోయిండు. అంటే ఏం చెప్పలేకపోతుంది. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అని చెప్పి పుసుకున్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అడిగినామనుకో, ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అని చెప్పి కడియం శ్రీహరికి ఆన్సర్ ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు కొంత సేఫ్ జోన్లోనే కనబడుతున్నారు. ఈవెందో పోచారం శ్రీనివాస్ రెడ్డి, నా తర్వాత తెల్లం వెంకట్రావు, భద్రాచలానికి సంబంధించిన వీళ్ళందరూ కూడా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సార్ విచారణ చేసిండు. స్పీకర్ వాళ్ళ దగ్గర నుండి రావాల్సినటువంటి సమాధానాలు అన్ని తీసుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను కూడా అడిగిండు. ఇగో ఇట్లా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇట్లా చెప్తుర్రు, మీ వర్షన్ ఏందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళని అడిగితే బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ వర్షన్ చెప్పిర్రు. అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే దాదాపు 2 ఎమ్మెల్యేలకు స్పీకర్ సార్ గతంలో నోటీసులు ఇచ్చిండు, మీరు కూడా విచారణకు రావాలని చెప్పి. ఆ 2 ఎమ్మెల్యేలు స్పీకర్ సార్ దగ్గరికి పోలే, విచారణకు అటెండ్ కాలే. తర్వాత స్పీకర్ సార్ ఈ మధ్య కాలంలో మొన్న మళ్ళీ నోటీసులు ఇచ్చిండు 2 ఎమ్మెల్యేలకు, మీరు ఖచ్చితంగా రావాల్సిందే స్పీకర్ ఆఫీస్కి, నేను మిమ్మల్ని విచారణ చేస్తా, ఆ విచారణలో మీకు తోచింది చెప్పండి, నిజంగా మీరు పార్టీలో మారిరా లేదా, అసలు ఏం కథ అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి స్పీకర్ పిలిస్తే కడియం శ్రీహరి స్పీకర్ సార్ని కలిసి వచ్చిండు. కలిసి వచ్చి ఏం చెప్తారట అంటే, నాకు ఇంకా వారం రోజులు టైం కావాలని చెప్తుండు కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. తర్వాత దానం నాగేందర్ ఢిల్లీలో ఉన్నాడు. దానం నాగేందర్ ఢిల్లీలో అధిష్టానంతో మాట్లాడుతున్నాడు, లాబింగ్ చేస్తున్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. లాబింగ్ ఏంది? నాకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి, మంత్రివర్గంలోకి తీసుకోండి. ఇది దానం నాగేందర్కి సంబంధించినటువంటి వర్షన్. అసలు వీళ్ళిద్దరు రాజీనామా ఎట్లుండబోతుంది అనేది నేను చాలా క్లియర్ కట్గా దీనిలో చెప్పే కార్యక్రమం చేస్తా. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, మీరు లైక్ కొట్టడం ద్వారా మన వీడియోలు జనాల్లోకి బలంగా అవుతాయి. ఎందుకంటే రకరకాల కుట్రలు జరుగుతున్నాయి. నాకు కూడా హెల్త్ బాగాలేదు, సైనస్ ప్రాబ్లంతో ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నా, శ్వాస ఎక్కువ వస్తుంది. అయినా సరే మీకు వాస్తవాలు తెలవాలనేటటువంటి ఆలోచనతోటి ఈ వీడియో చేస్తున్నా. రైట్గా టాపిక్లోకి పోతే, దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. ఈ 2 ఎమ్మెల్యేలకు స్పీకర్ సార్ నోటీస్ ఇచ్చిండు. ఆ నోటీసులకు వీళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు దానం నాగేందర్ ఢిల్లీలో అధిష్టానంతో చర్చలు ఏమని, సార్ నా ఎమ్మెల్యే పదవి ఎట్లన్నా పోతుంది, ఎందుకంటే దానం నాగేందర్ చేసిన తప్పేంది, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. పార్టీ మారడం ఒక తప్ప, కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిండు సికింద్రాబాద్ నుండి. అంటే అడ్డంగా దానం నాగేందర్ దొరికిపోయినట్టే కదా. ఆయన రాజీనామా చేసినటువంటి ప్రూఫ్ ఉన్నది, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీఫామ్ పోటీ చేసినట్టు ప్రూఫ్ ఉన్నది, అఫిడవిట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కాబట్టి దానం నాగేందర్ ఆల్మోస్ట్ దొరికిపోయిండు. దానం నాగేందర్ పక్కా డిస్క్వాలిఫై అవుతాడు అనేది ఒక చర్చ. ఎందుకంటే సుప్రీంకోర్టు స్పీకర్ సార్కి చెప్పినారు. సుప్రీంకోర్టు మొన్న ఏమని చెప్పారు తెలుసా స్పీకర్ సార్కి, వారం రోజులలో కనుక డిసిషన్ తీసుకోకపోతే, కోర్టు చెప్పినా నువ్వు ఎందుకు ఇంటలేవు, వారం రోజులలో నిర్ణయం తీసుకోకపోతే నువ్వు January 31 సెలబ్రేషన్స్ మరి ఏడ చేసుకుంటావు అనేది నీకే వదిలేస్తున్నామని చెప్పి స్పీకర్ సార్కి సుప్రీంకోర్టు చెప్పినారు. అంటే ఇండైరెక్ట్గా మరి January 1 దావత్తు నువ్వు జైల్లో చేసుకుంటావా, బయట చేసుకుంటావా, నీ ఇష్టం, నీ ఊహకే వదిలేస్తున్నాం అనేటటువంటి తరహాలో సుప్రీంకోర్టు మాట్లాడినారు అనేది కొంత వినబడినటువంటి చర్చ. ఒకవేళ మేము వారం రోజులలో డిసిషన్ తీసుకోమని చెప్పినా కూడా నువ్వు తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద, అంటే కోర్టు ధిక్కరణ, కోర్టు చెప్పినా వింటలేడు అనేటటువంటి ఒపీనియన్ తోటి మేము చర్యలు తీసుకుంటాము, ఈ చర్యలు తీసుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు స్పీకర్ సార్కు.
ఇప్పుడు స్పీకర్ సార్ ఏదో ఒక డిసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. స్పీకర్ సార్కి వేరే ఆప్షన్ లేదు. 8 మంది ఎమ్మెల్యేలను విచారణ చేసింది. 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ సార్కి చెప్పాల్సిన అని చెప్పారు. ఒక ఆయన ఏమో దేవుని కండువా కప్పుకున్నాం, రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే ఆయన పెద్ద మనిషి కాబట్టి ఉత్తగానే కలవనీకి పోయినాం, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కలవనీకి పోయినాం, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, మాకు వచ్చే జీతం 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ పోతున్నాయి, మేము ఇంకా అలానే కంటిన్యూ అవుతున్నాం, ఉత్తగానే కేసీఆర్ దగ్గరికి పోలే, ఉత్తగానే కేటీఆర్ దగ్గరికి పోలే, రేవంత్ రెడ్డి మంచోడు, 2 పార్టీలు అద్భుతమైన పార్టీలు అని చెప్పి 8 మంది ఎమ్మెల్యేలు సిగ్గు శరం అన్ని గాలికిడిచి పెట్టారు. సిగ్గు శరము అన్ని గాలికిడిచి పెట్టి ఇక వాళ్ళు ఉత్తగానే మేము ఉన్నామంటే ఉన్నాం, ఏ పార్టీలు ఉన్నావా అంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నాం అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు మేము ఇంకా బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి పచ్చి అబద్ధం చెప్తారు. కానీ 2 ఎమ్మెల్యేలకు సమాధానం లేదు. కడియం శ్రీ స్టేట్మెంట్ ఇచ్చాను. కడియం శ్రీ జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ బ్యాక్ కడియం శ్రీ ఏం చెప్తున్నాడంటే, నేను ఇంకా రాజీనామా చేస్తా అని చెప్పలేదు, కానీ ఒకవేళ స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తే మాత్రం నేనే గెలుస్తా. కడియం శ్రీ చెప్తున్నాడు, నేనేం రాజీనామా చేస్తా అని చెప్పలేదట, కానీ ఒకవేళ స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలు వస్తే తానే గెలుస్తారట. నేను రాజీనామా చేస్తానని చెప్పలే, స్పీకర్ సార్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా, అంటే స్పీకర్ సార్ నన్ను తీసి పడేసినా నాకు ఇబ్బంది లేదని చెప్పి కడియం శ్రీ వర్షన్. కడియం శ్రీ దానం నాగేంద్ర క్లారిటీతో ఉన్నారట. ఏంది, పుసుక్కున మనమే రాజీనామా చేస్తే ఎట్లుంటుంది, లేకపోతే మనల్ని సస్పెండ్ చేస్తే ఎట్లుంటుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక ఆఫీసు, ఆ ఆఫీస్లో బాసు ఎంప్లాయీని తీసి పడేసింది అనుకో, బయటికి పోయి ఆ ఎంప్లాయీ ఏమని చెప్పుకుంటాడు, నేను చిల్లర పని చేస్తే మా సార్ నన్ను తీసేసిందని చెప్తాడా? అదే ఎంప్లాయీ బయటికి పోయి నేను రాజీనామా పత్రం ముఖం మీద కొట్టినా అంటే ఎట్లుంటుంది, ఎంత మంచి ఎంప్లాయీ కాకపోతే బాస్ ముఖం మీద మొత్తం రాజీనామా పత్రం విసిరిండట అంటే వీళ్ళ కథ కూడా అట్నే. మమ్మల్ని తీసేసే ముందు మేమే రాజీనామా చేస్తూ పని ఒడిచిపోతుంది. పుసుక్కున్న స్పీకర్ సార్ 2 ఎమ్మెల్యేలు కనుక పీకి పడేసిండు అనుకో, ఈ 2 ఎమ్మెల్యేలు బయటికి పోయి ఏమని చెప్పుకుంటారు, మేము తప్పు చేసినాము, బీఆర్ఎస్ పార్టీలో గెలిచినాము, కాంగ్రెస్ పార్టీలోకి పోయినాము, మమ్మల్ని స్పీకర్ సార్ సస్పెండ్ చేసి పడేసిండు, అందుకే మళ్ళీ ఓట్లాడడానికి వచ్చినామని చెప్పి బుద్ధి లేకుండా ఇజ్జత్ లేకుండా పోయి ఓట్లు అడుగుతారా? కాబట్టి ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు ఏం చేస్తారు తెలుసా, మేమే రాజీనామా చేస్తాం, బీఆర్ఎస్లోకి వెళ్ళి గెలిచినటువంటి ఆ పదవి మాకు వద్దు, రాజీనామా చేసి కేసీఆర్ ముఖం మీద కొడతాం, కేసీఆర్ ముఖం మీద కొట్టి ఇప్పుడు మేము కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తాం, 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు, రేవంత్ రెడ్డి అది చేసిండు ఇది చేసిండు, మహిళలను కోటీశ్వర్లను చేసిండు, 2,500 ఇచ్చిండు, తులం బంగారం ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, స్కూటీలు ఇచ్చిండు, నిరుద్యోగ భృతి ఇచ్చిండు, ఇవన్నీ చెప్పుకుంటారు అన్నట్టు ఇప్పుడు ఈ డైలాగులు. కాంగ్రెస్ అద్భుతమైన పరిపాలన కేసీఆర్ కంటే గొప్పదని చెప్పి ఇప్పుడు మళ్ళీ కడియం శ్రీ అని దానం నాగేందర్ ఇప్పుడు ఏతులు కొడతారు వచ్చి, మీరు చూడరు అదే అవుతుంది. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ రాజీనామాకు రెడీ అవుతున్నారు. స్పీకర్ సార్కి ఆప్షన్ లేదు, ఎమ్మెల్యేలకు కూడా ఆప్షన్ లేదు. దానం నాగేందర్ ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో దానం నాగేందర్ చేయాల్సిన లాబింగ్ అన్నీ చేస్తున్నాడట. దానం నాగేందర్ ఢిల్లీ అధిష్టానంతో డిస్కస్ చేస్తున్నాడట. ఏమని, ఎట్టి పరిస్థితుల్లో నాకు మంత్రి పదవి కావాలి, నాకు మంత్రి పదవి. ఇప్పుడు దానం నాగేందర్ బాధ ఏంది, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎవరన్నా పోటీ చేయరు, నేను చేయ. ఎందుకు దానం నాగేందర్ ఢిల్లీకి పోయి నామినేటెడ్ ఎమ్మెల్సీ నన్ను మంత్రివర్గంలోకి తీసుకోమంటాడు తెలుసా? ఖైరతాబాద్లో ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు అన్నకు అర్థమైపోయింది. నేను ఓడిపోతే ఇజ్జత్ పోతుంది, నా ఎమ్మెల్యే పదవి నేను రాజీనామా చేస్తా, కాంగ్రెస్ నుండి ఎవరినైనా పోటీ చేపిర్రి, నేను సపరేట్ ఉంటా, సైలెన్స్ ఉంటా, ఆ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే నా పని నేను చేసుకుంటా, ఏం కావాలంటే ఇది ఇస్తా. దానం నాగేందర్ వర్షన్ ఏంది, పార్టీకి ఫండ్ పెడతాడు, ఎవరినైనా గెలిపియమన్నా గెలిపిస్తాడు, ఇంకా పర్సనల్గా ఏమన్నా ఫేవర్ చేయమన్నా పార్టీకి చేస్తాడు. కాబట్టి దానం నాగేందర్ వర్షన్ నేను రెడీ, దానం నాగేందర్ రెడీగా ఉన్నాడు రాజీనామా చేయడానికి. కడియం శ్రీ రెడీ ఆయన బీ రెడీగా ఉన్నాడు. కాబట్టి 2 ఎమ్మెల్యేలకు ఆప్షన్ లేదు. ఇప్పుడు స్పీకర్ సార్ అట్లీస్ట్ ఒక్క ఎమ్మెల్యేనైనా ఇప్పుడు సస్పెండ్ చేయాల్సిందే. కాబట్టి ఈ సస్పెండ్ ముందు రాజీనామా చేస్తే స్పీకర్ సార్ చెప్తాడు, మేమే తీసేసినాం, మేమే ఇంటర్నల్గా మాట్లాడుకుని మేమే వద్దని చెప్పినాం, మేమే రాజీనామా చేయించినామని స్పీకర్ సార్ చెప్పొచ్చు. ఇప్పుడు స్పీకర్ సార్ ఏం చెప్తాడు, కోర్టుకైనా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోకైనా నేనే వాళ్ళతో మాట్లాడి వాళ్ళిద్దరిని తీసేసిన స్పీకర్ సార్ చెప్పుకుంటాడు. ఆ చెప్పుకోవాలంటే ఇప్పుడు ఫస్ట్ ఈ ఎమ్మెల్యేలను తీసేయాలి కదా, ఎమ్మెల్యేలకు పోవాలి కదా. ఇప్పుడు వారం రోజులు టైం, సుప్రీంకోర్టు చెప్పినట్టు వారం రోజులలో కనుక ఒకవేళ స్పీకర్ సార్ డిసిషన్ తీసుకోకపోతే బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారు, మళ్ళీ పోయి మళ్ళీ పంచాయతీ ఉంటుంది. దీనిలో 2 రుసుకులు ఉన్నాయి. ఒకటి, స్పీకర్ సార్ కనుక సస్పెండ్ చేసిందనుకో మళ్ళీ వీళ్ళు గెలుస్తారా గెలవరా అనేది ఒక ఆప్షన్. రెండోది, వీళ్ళే రాజీనామా చేసిందనుకో ప్రజల మద్దతు వీళ్ళకి వస్తుందా రాదా అనేది ఇంకో ఆప్షన్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఒక ఎత్తు అయితే, ఈ ఖైరతాబాదు తర్వాత స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నిక 2వ ఎత్తు ఉంటుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ తర్వాత అదేంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ 2 ఎమ్మెల్యేలు చచ్చిపోతూ వచ్చినటువంటి ఎన్నిక. వీళ్ళు బతికే ఉన్నారు, మంచిగానే ఉన్నారు. కాకపోతే వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళు వేరే పార్టీలోకి జంపు కొట్టినటువంటి వ్యక్తులు. కాబట్టి జనాలు ఇక్కడ వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా ఏంది
అక్కడ ఎమ్మెల్యేలు చనిపోతే వచ్చినటువంటి ఉప ఎన్నిక, ఇక్కడేమో పార్టీలు మారినటువంటి ఉప ఎన్నిక. జనాలు నార్మల్గా వాళ్ళపైన సానుభూతితో ఉంటారు. అరే పాపం మంచి ఎమ్మెల్యే చచ్చిపోయిండు, వాళ్ళ కుటుంబ సభ్యుడు పోటీ చేసిరు, వాళ్ళకు ఓట్లు వేయాలనేటటువంటి వర్షంతో జనాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అయినా జూబ్లీ హిల్స్ అయినా సరే వాళ్ళకు ఓటు వేసారు. మరి ఇక్కడ దానం నాగేందర్ జనం ఏమంటారు? మొన్న బీఆర్ఎస్ గెలిచిండు, పోయి కాంగ్రెస్ లో పడ్డాడు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కోట్ అయితే రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ లో పోతాడు. వీళ్ళు జంపింగ్ జపాంగ్ బ్యాచ్, వీళ్ళు ఎళ్ళకి గెలిస్తే అలా పోయేటటువంటి వ్యక్తులు వీళ్ళకి ఓటు వేయొద్దు అనేటటువంటి వర్షంతో జనాలు కూడా ఉంటారు కదా. ఇప్పుడు దానం నాగేందర్, కడియం శ్రీహరి, మిగిలినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు శుద్ధపూసలా? కడిగిన ముత్యమా ఏమన్నా? బుద్ధి సిగ్గు అన్ని ఇడిచిపెట్టి జనాలను మోసం చేసిరు, కేసీఆర్ని మోసం చేసిరు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిరు, అందరిని మోసం చేసిరు కదా. మోసం చేసిపోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డారు. మరి కాంగ్రెస్ పార్టీలో పడ్డాక ఖైరతాబాదు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి జనాలకు ఏమేమి వచ్చింది? మరి ఖైరతాబాద్లో అదేంది, అది జరగలేదా? హైడ్రా వచ్చి కూలగొట్టలేదా? హైడ్రా మొత్తం ఆగమాగం జరగలేదా? లేకపోతే కడియం శ్రీహరి కాన్స్టిట్యున్సీలో ఏమేమి వచ్చింది ఇప్పటిదాకా? 6 గ్యారెంటీలు ఏమొచ్చినాయి, 420 హామీలు ఏమొచ్చినాయి, ఇవన్నీ కాదా? మరి ఏమొచ్చినా జనాలకు చెప్పుర్రి. ఇప్పుడు దానం నాగేందర్ అయినా కడియం శ్రీహరి అయినా జనాల దగ్గర పోయి ఏమని ఓట్లాడుకుంటారు? మేము గివి చేసినాం అని చెప్పి ఏమైనా చెప్పుకుంటారా? ఏం చేసిరని చెప్పి చెప్పుకుంటారు? ఇట్లా రకరకాల చర్చలు వస్తున్నాయి. కానీ మ్యాక్సిమం వేరే ఆప్షన్ లేదు. సోమవారం లేదా బుధవారం వరకే టైం ఉండొచ్చు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మ్యాక్సిమం రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నట్టుగా నడుస్తున్న చర్చ. ఆల్రెడీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారట. దానం నాగేందర్ మాత్రం ఢిల్లీలో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దానం నాగేందర్ ఢిల్లీలో వర్కౌట్ అయినా రాజీనామా చేయాల్సిందే. ఇక్కడ రాజీనామా చేసినాకనే నామినేటెడ్ ఎమ్మెల్సీ తర్వాత మంత్రి పదవిలోకి ఏమన్నా జరగవచ్చు. 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దానం నాగేందర్కి ఒకటి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆయనే కీలకమైనటువంటి వ్యక్తే, ఇప్పుడు కావాల్సినటువంటి వ్యక్తే దానం నాగేందర్ లాంటి వ్యక్తులు. చూద్దాం ఏం జరగబోతుందో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.